ఇంద్రుడు, అగ్ని, వరుణ వారి ప్లేస్లో వచ్చినటువంటి వారు బ్రహ్మ. ఇంద్రుడి బదులు బ్రహ్మ, తర్వాత విష్ణు, ఇక్కడ మహేశ్వరుడు, శివుణ్ణి వీళ్ళు ఏమన్నారు, మహేశ్వరుడు. అదే సింధులోయ నాగరికతలో శివుణ్ణి మనకు ఏమన్నారు చెప్పాం, పశుపతినాథుడు అని చెప్పాం. వీళ్ళు మహేశ్వరుడు అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ముఖ్య దేవతలుగా కొలిచారు. అంతేకాకుండా వీళ్ళు అష్టదిక్పాలకులను కొలిచారు. గుర్తుపెట్టుకోండి, అష్టదిక్పాలకులు అంటే ఒక ప్లస్ ఒక ఇంటూ వేస్తే అష్టదిక్పాలకులు అవుతారు. అంటే ఉత్తరంలో వీరు పూజించిన దేవుడు కుబేరుడు. అందుకే మన పెద్దలు ఉత్తరంలో బరువు ఉంచొద్దు అని చెప్తారు, కుబేరుడు ఉంటారు కాబట్టి. ఉత్తరానికి వ్యతిరేకం దక్షిణం. ఈ దక్షిణంలో దేవుడు, అప్పుడు అక్కడ అధిపతి వారికి యముడు, దక్షిణంలో యముడు. అయితే అందుకే ఉత్తరాన తల చేసి పడుకోవద్దంటారు. ఎందుకంటే తలాపు చేస్తే దక్షిణంలో యముడిని చూస్తారు. అలాగే ఇక్కడ ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ దేవుడు సోమ అంటే చల్లని అన్నట్టు, చంద్రుడు అన్నట్టు. చంద్రుడికి వ్యతిరేకమైనటువంటి వాడు నైరుతిలో దేవుడు సూర్యుడు, చల్లని వాడికి వ్యతిరేకం సూర్యుడు. ఇక్కడ తూర్పులో ఇంద్రుడు, తూర్పున దేవుడు ఇంద్రుడు. పశ్చిమంలో దేవుడు వరుణుడు. అలాగే ఇక్కడ ఆగ్నేయంలో దేవుడు అగ్ని. అలాగే ఇక్కడ వాయవ్యంలో దేవుడు వాయువు. ఈ విధంగా అష్టదిక్పాలకులను పూజించేవారు. వీరి యొక్క ముఖ్య దేవతలేమో మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అంతేకాక వీరు అష్టదిక్పాలకులను పూజించేవారు. అష్టదిక్కులను అన్నట్టు, అష్టదిక్పాలకులను చూశారు కదా. అష్టదిక్పాలకులు అంటే వీళ్ళే, అష్టదిక్పాలకులను పూజించేవారు. ఈ విధంగా మలి ఆర్యుల గురించి మనం నేర్చుకున్నాం. వీరి యొక్క 2 కాలాల్లో ఉన్నటువంటి వేద నాగరికతను తర్వాత పాఠంలో నేర్చుకుంటాం. ఈరోజు మనం ఆర్యుల కాలంలో వెలిసినటువంటి వేద సాహిత్యాన్ని నేర్చుకుంటాం. ఆ వేద సాహిత్యంలో ఎన్ని రకాలుగా ఉంది ఏంటి అనేటువంటిది పూర్తిగా మనం ఇప్పుడు ప్రతి విషయంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి ఒక్క మార్కు విషయంలో ఈ వేద సాహిత్యాన్ని పర్ఫెక్ట్గా ఉండండి. ఈ వేద సాహిత్యం అనేటువంటిది ఆర్యుల కాలంలో చెప్పబడింది. ఆ తర్వాత ఇది గుప్తుల కాలంలో రాయబడింది అని చెప్పవచ్చు. గుప్తుల కాలంలో పూర్తిగా రాయబడింది. అప్పటి వరకు ఓరల్లీ ట్రాన్స్మిటెడ్. దాదాపు 1900 సంవత్సరాల వరకు నోటితోటే ఇది ట్రాన్స్మిటెడ్ అయిపోయింది. అంటే నోటితోటే చెప్పబడింది కానీ రాయబడలేదు అని చెప్తారు. అలాగే వేద సాహిత్యంలో అసలు వేదం అనేటువంటి పదం, వేదం అనే పదం విద్ అనే పదం నుండి వెలువడింది. వేదం అనేది విద్ అనే పదం నుండి వెలువడింది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. విద్ అంటే ఏంటి? విద్ అనగా జ్ఞానం అని అర్థం. జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం అని తెలుస్తుంది. అలాగా మనకి ఈ వేద వాంగ్మయం మనకి ఎన్ని రకాలు ఉంటుంది అంటే 2 రకాలు. ఈ వేద వాంగ్మయం 2 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి శృతి సాహిత్యం, స్మృతి సాహిత్యం. శృతి సాహిత్యం,
స్మృతి సాహిత్యం అనే రెండు రకాలుగా మనం విభజించవచ్చు. అయితే ఈ శృతి సాహిత్యంలో, స్మృతి సాహిత్యంలో ఏమేమి ఉంటాయో చూద్దాం. చూడండి, వేద సాహిత్యం. ఇప్పుడు ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఈ వేద సాహిత్యాన్ని పూర్తిగా నేర్చుకుంటాం ఈ పాఠంలో. ఈ వేద సాహిత్యం చెప్పాను కదా ఎన్ని రకాలు ఉంటుంది. శృతి సాహిత్యం, స్మృతి సాహిత్యం, శృతి సాహిత్యంలో మళ్ళీ మనము వేదాలు నేర్చుకుంటాం. చూడండి, చాలా ఇంపార్టెంట్. వేదాలు, బ్రాహ్మణాలు, మరియు అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇవి నేర్చుకుంటాం మనం శృతి సాహిత్యంలో. స్మృతి సాహిత్యంలో ఏం నేర్చుకుంటామంటే ఉపవేదాలు, వేదాంగాలు, సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు నేర్చుకుంటాం. ఇది మనం స్మృతి సాహిత్యంలో నేర్చుకునేటువంటి విషయం. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇక్కడ నేర్చుకుంటాం. స్మృతి సాహిత్యంలో ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు నేర్చుకుంటాం. సో ఈ విధంగా మనకి వేద సాహిత్యం అని చెప్పబడుతుంది. ఈ వేద సాహిత్యంలో మనం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ శృతి సాహిత్యంలో ఉన్న వేదాలు మనం మొట్టమొదటిగా నేర్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి, వేదాలు అంటే మొట్టమొదట నేర్చుకునేది మనం వేదాలు. వేదాలు ఇవి ఎవరు కూడా, అంటే మానవ సృష్టి కాదు. వేదాలు మానవునిచే సృష్టించబడలేదు. ఇవి సృష్టికర్తచే చెప్పబడ్డవి. అందువలన వీటిని ఏమంటారంటే వేదాలకు అపౌరుషేయాలు అని పేరు. వేదాలకు ఏం పేరు? అపౌరుషేయాలు. అపౌరుషేయాలు అంటే చెప్పాం కదా ఏంటి, మానవునిచే సృష్టించబడలేదు, సృష్టికర్త వచ్చి చెప్పబడ్డాయి కాబట్టి వేదాలకు ఏమని పేరు? వేదాలకు అపౌరుషేయాలు అని పేరు. ఇక్కడ రాయాలి, కావున వేదాలకు. కావున అంటే ఎందుకు కావున? మళ్ళొకసారి చెప్తున్నాం, వేదాలు మానవునిచే సృష్టించబడలేదు, సృష్టికర్తచే చెప్పబడ్డాయి కాబట్టి వేదాలకు అపౌరుషేయాలు అని పేరు. ఇప్పుడు వేదాలలో ఉన్నటువంటి ఏమేం భాగాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. వేదాలు మనకు ముఖ్యంగా 4 గుర్తుపెట్టుకోవాలి. వేదాలు ముఖ్యంగా 4 వేదాలు. ఇందులో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ విధంగా 4 వేదాలు ఉంటాయి. ముఖ్యంగా వేదాలన్నీ మనకి చెప్పాము. వేదాలన్నీ కూడా అపౌరుషేయాలు అని చెప్పుకున్నాం. ఇవి సృష్టికర్తచే సృష్టించబడ్డవి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. ఫస్ట్ ముఖ్యంగా మనం నేర్చుకునేటువంటి వేదం ఋగ్వేదం. మొదటి వేదం మనకి ఋగ్వేదం. గుర్తుపెట్టుకోండి, ఈ ఋగ్వేదంలో అసలు ఏముంటాయి, అసలు ఏం చెప్తుంది? ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలగు దేవతలకు ప్రీత్యర్థం పఠించేటువంటి మంత్ర సంకలనాలు, అంటే క్రతువులు, మంత్ర సంకలనాలు ఇందులో ఉంటాయి. మన నిత్య జీవితంలో చేసుకునేటువంటి క్రతువులను ఎలా చేయాలి అనేటువంటివి కూడా ఇందులో చెప్పబడ్డాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఇవి చాలా ఇంపార్టెంట్. మొదలగు దేవతల ప్రీత్యర్థం
పఠించే మంత్ర సంకలనాలు మరియు క్రతువుల నిర్వహణ చెప్పబడింది. ఇది చాలా ఇంపార్టెంట్. క్రతువుల నిర్వహణ కూడా చెప్పబడింది. అయితే ఋగ్వేదం అప్రాక్సిమేట్లీ ఎప్పటి వరకు రాసిండొచ్చు? మన హిస్టారియన్స్ అందరి అభిప్రాయం ప్రకారం బీసీ 1500 నుండి 1000 మధ్యల కాలంలో రచించబడి ఉంటుందని అంచనా. ఈ కాలంలో రచించబడి ఉంటుందని మనకు అంచనా. అసలు ఋగ్వేదం చెప్పాం కదా, ఏం చెప్తుంది, ఎప్పుడు రచించబడింది అనేటువంటి చెప్పాం. తర్వాత ఋగ్వేదంలో ఎన్ని ఉంటాయి, అసలు ఎన్ని భాగాలు ఉంటాయి? ఋగ్వేదంలోని భాగాలను మండలాలు అంటారు. మండలాలు అందరూ. ఇందులో 10 మండలాలు కలవు. 10 మండలాలు కలవు. చాలా ఇంపార్టెంట్. భాగాలను ఏమంటారు? మండలాలు అంటారు. ఇందులో 10 మండలాలు కలవు. మొత్తం ఋగ్వేదంలో ఈ 10 మండలాలలో కలిపి 1028 శ్లోకాలు కలవు. 1028 శ్లోకాలు కలవు. 10 మండలాలు కలవు, 1028 శ్లోకాలు కలవు. అయితే ఇందులో ఏ మండలం మనం ఇంతకుముందు ఆర్యుల కాలంలో చూసాం, దశరాజ గణ యుద్ధం అని చెప్పాం. ఆ దశరాజ గణ యుద్ధం తర్వాత గాయత్రి మంత్రం సంబంధించినటువంటి కొన్ని మండలాలు ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. గాయత్రి మంత్రం గురించి, గాయత్రి మంత్రం అంటే తెలుసు కదా, ఓం భూభువస్సహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో ధియో యో ప్రచోదయాత్ అని చదువుతారు. ఆ గాయత్రి మంత్రం 3వ మండలంలో చెప్పబడింది. 3వ మండలంలో చెప్పబడింది. చాలా ఇంపార్టెంట్. ఏ మండలంలో ఏం చెప్పబడింది అని. గాయత్రి మంత్రం 3వ మండలంలో చెప్పబడింది. తర్వాత దశరాజ గణయుద్ధం, గాయత్రి మంత్రం దశరాజ గణయుద్ధం నిన్న చెప్పుకున్నాం. దశరాజ గణయుద్ధం విశ్వామిత్రుడు మరియు వశిష్ఠుల వారు సపోర్ట్ చేసినటువంటి వారి మధ్యన జరిగింది. దశరాజ గణయుద్ధం అనేటువంటిది 7వ మండలంలో చెప్పబడింది. 7వ మండలంలో చెప్పబడింది. అలాగే పురుష సూక్తం 10వ మండలంలో చెప్పబడింది. 10వ మండలంలో చెప్పబడింది. ఈ పురుష సూక్తం మళ్ళీ వర్ణ వ్యవస్థ గురించి చెప్తుంది. పురుష సూక్తం వర్ణ వ్యవస్థ గురించి వివరిస్తుంది. ఈ వర్ణ వ్యవస్థలో ఇందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, 4వ భాగంలో శూద్రులు అని వర్ణ వ్యవస్థ ముఖ్యంగా 4 వర్ణాల గురించి వివరిస్తుంది. పురుష సూక్తం వర్ణ వ్యవస్థ గురించి చెప్తుంది. ఈ మన ఋగ్వేదంని చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదంను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది మ్యాక్స్ ముల్లర్. ఋగ్వేదమును, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఋగ్వేదమును ఆంగ్ల భాషలోకి అనువదించినది మ్యాక్స్ ముల్లర్. బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ ముల్లర్. ఋగ్వేదంను ఆంగ్ల భాషలోకి అనువదించింది మ్యాక్స్ ముల్లర్. తర్వాత ఋగ్వేదంలా పోలి ఉండే ఇరానియన్ గ్రంథం జెండ్ అవెస్తా.
జండ్ అవెస్తా. ఋగ్వేదం లాగా పోలి ఉండే గ్రంథం జండ్ అవెస్తా. ఋగ్వేదంని ఇంతకుముందు చెప్పుకున్నాం, మ్యాక్స్ ముల్లర్ అనువదించాడు ఇంగ్లీష్లోకి. ఋగ్వేదంని పోలి ఉన్న గ్రంథం, ఋగ్వేదంను పోలి ఉన్న ఇరానియన్ గ్రంథం, పోలి ఉన్న ఇరానియన్ గ్రంథం జండ్ అవెస్తా. జండ్ అవెస్తా, ఇది చాలా ఇంపార్టెంట్. జండ్ అవెస్తా. ఓకే, సో ఋగ్వేదంలో ఏమేమి మెన్షన్ చేయబడ్డాయి, ఋగ్వేదంలో ఏ ఏ శ్లోకాలు ఎన్నెన్నిసార్లు ఉన్నాయి, ఎవరి గురించి ఎక్కువగా ఉంది అని చెప్పబడడం జరుగుతుంది. చూడండి, ఓం అనే శబ్దం, ఓం అనే శబ్దం, ఓం అనే శబ్దం ఎన్నిసార్లు, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఋగ్వేదంలో? 1028 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకం ఓం తోటి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి రిపీట్ కాదు. కాబట్టి 1028 సార్లు మెన్షన్ అయి ఉన్నది ఋగ్వేదంలో ఓం అనే శబ్దం. ఇంద్ర అనే శబ్దం, ఇంద్ర అనే శబ్దం ఋగ్వేదంలో 250 సార్లు. జన అనే శబ్దం 275 సార్లు. అగ్ని అనే శబ్దం మనం ఆల్రెడీ చూసాం, ఇంద్ర అగ్ని గురించి 250 సార్లు మెన్షన్ అయి ఉందని, అనే 200 సార్లు మనకు ఋగ్వేదంలో చెప్పబడిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఋగ్వేదం గురించి మనం పూర్తిగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఋగ్వేదం తర్వాత ఉన్నటువంటి మిగిలిన వేదాలు అంటే యజుర్వేదం గురించి చదువుకుందాం. యజుర్వేదం ఏం చెప్తుంది అంటే యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి అనేటువంటిది చెప్పేది యజుర్వేదం. యజ్ఞ యాగాదులు అంటే సాక్రిఫైజెస్ అంటారు వీటిని. యజ్ఞ యాగాదులు ఎలా నిర్వర్తించాలో వివరిస్తుంది. యజ్ఞ యాగాదులు ఎలా నిర్వర్తించాలో చెప్పేది మనకు యజుర్వేదం. యజుర్వేదంలో మొత్తం 730 శ్లోకాలు కలవు. 730 శ్లోకాలు కలవు. గుర్తుపెట్టుకోండి, యజ్ఞయాగాదులు ఎలా నిర్వర్తించాలో చెప్పేది యజుర్వేదం. యజుర్వేదంలో మొత్తం 730 శ్లోకాలు ఉన్నాయి. యజుర్వేదంలో మనకి ముఖ్యంగా 2 యజుర్వేదాలు ఉంటాయి. 2 భాగాలు కలవు. అందులో ఒకటి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. శుక్ల యజుర్వేదం అని, రెండవది కృష్ణ యజుర్వేదం అని. గుర్తుపెట్టుకోండి, ఈ శుక్ల యజుర్వేదం పద్య భాగంలో ఉంటుంది. కృష్ణ యజుర్వేదం గద్య భాగంలో ఉంటుంది. అయితే యజ్ఞయాగాదులు ఎలా చేయాలి, క్రతువులు ఎలా చేయాలని చెప్పే భాగమంతా కూడా మనకి శుక్ల యజుర్వేదంలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. శుక్ల యజుర్వేదమే మనకు చాలా ఇంపార్టెంట్. యాగాదులు నిర్వర్తించే విధానాలు శుక్ల యజుర్వేదంలో వివరించబడ్డాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కృష్ణ యజుర్వేదం బ్రాహ్మణాలతో సంబంధం కలిగి ఉంటుంది. కృష్ణ యజుర్వేదం బ్రాహ్మణాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. కనెక్షన్ అన్నమాట. సో ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాకపోయినా గుర్తుపెట్టుకోండి, ఏ యజుర్వేదం ఎక్కువగా యజ్ఞయాగాదుల గురించి వివరిస్తుందంటే మనకి శుక్ల యజుర్వేదం అని చెప్పవచ్చు. ఈ విధంగా మనకి యజుర్వేదం ఉంటుంది. ఇప్పుడు మనం సామవేదం, 3వ వేదమైనటువంటి సామవేదం గురించి మనం చదువుకుందాం. సామవేదం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని వివరించేటువంటి
వేదం సామవేదం చాలా ఇంపార్టెంట్. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని వివరించేది. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పూర్తిగా వివరించేది సామవేదం. సామవేదంలో మొత్తం 1549 శ్లోకాలు కలవు. 1549 శ్లోకాలు కలవు సామవేదంలో. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎక్కువ మటుకు ఇందులో ఋగ్వేదం నుండే తీసుకోబడింది. ఒక 99 శ్లోకాలు మాత్రం కొత్తగా రాయబడింది. ఇదంతా శాస్త్రీయ సంగీతం గురించి చెప్పబడింది అనమాట. అయితే ఇందులో ముఖ్యంగా 2 గ్రంథాలు ఉంటాయి. సామవేదంలో ఉన్న గ్రంథాలను అర్చికాలు అంటారు. సామవేదంలో ఉన్న 2 గ్రంథాలను ఏమంటారంటే అర్చికాలు అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, అర్చికాలు అందరూ. ఇందులో ముఖ్యంగా 3 సంహితలు ఉంటాయి. ఒకటి మనకు గుజరాత్లో ఉన్నటువంటిది, మహారాష్ట్రలో ఉన్నటువంటిది, కర్ణాటకలో ఉన్నటువంటిది. ఈ 3 సంహితలు ఉంటాయి. ఆ 3 సంహితలు అంటే సామవేద సంహితలు, ఇవి చాలా ఇంపార్టెంట్. సామవేద సంహితలు కనుక చూసుకున్నట్టయితే గుజరాత్ ప్రాంతంలో కలిగినటువంటి సంహిత గౌతమ సంహిత, గౌతమ శాఖ ఆర్ గౌతమ సంహిత అంటారు. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ సంహిత గౌతమ సంహిత. మహారాష్ట్రలో రావణీయ సంహిత అంటారు, రావణీయ సంహిత. అండ్ నెక్స్ట్ కర్ణాటకలో ఉన్నటువంటి సంహిత జైమిని సంహిత. ఈ విధంగా మనకి 3 సంహితలు చాలా ఇంపార్టెంట్. గుజరాత్ పైన ఉంటుంది, గుజరాత్ కింద మహారాష్ట్ర ఉంటుంది, రావణీయ సంహిత, కర్ణాటక జైమిని సంహిత. ఈ 3 సంహితలు మనం సామవేదంలో గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ 4వ వేదం అథర్వణ వేదం. ఈ అథర్వణ వేదం భూత ప్రేత వ్యాధులను, క్షుద్ర విద్యలను, చెడు మంత్రాల గురించి వివరించేది అథర్వణ వేదం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్షుద్ర శక్తులను, మాయ మంత్రాలకు సంబంధించింది. అలాగే చెడు శక్తులనే కాదు, చెడు శక్తులను దూరం చేసే, భూత ప్రేత వ్యాధులను దూరం చేసే మంత్రాలు కూడా ఇందులో ఉంటాయి. భూత ప్రేత వ్యాధులను దూరం చేసే మంత్రాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా ఇంపార్టెంట్. క్షుద్ర శక్తుల్ని, మాయమంత్రాలకు సంబంధించింది. భూత ప్రేత వ్యాధులను దూరం చేసే శక్తి ఉంటుంది. అలాగే యుద్ధ విద్యలను కూడా వివరిస్తుంది. ఇది అథర్వణ వేదంలో ఉన్నటువంటి భాగాలు. ఇందులో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 711 శ్లోకాలు. 711 శ్లోకాలు కలవు. మొదటిసారి గోత్రం ఈ వేదంలో చెప్పబడింది. ఇందులో ఈ 700 ఉంటాయి. మొత్తం ఈ అథర్వణ వేదంలో మొత్తం 20 ఖండాలు ఉంటాయి. 20 ఖండాలు కలవు. ఓకే, ఈ 20 ఖండాలు మొత్తం 711 శ్లోకాలు. యుద్ధ విద్యలను, భూతప్రేత వ్యాధుల్ని దూరం చేసేది, క్షుద్ర శక్తుల్ని, మాయమంత్రాలను గురించి వివరించేటువంటిది అథర్వణ వేదం. ఈ విధంగా 4 వేదాలని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం బ్రాహ్మణాలని నేర్చుకుందాం. బ్రాహ్మణాలు ఏ విధంగా మనకు వేదాలను ఒక క్రమ పద్ధతిలో చేయాలో, వేదాలను ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా నడిపించాలో చెప్పేటివి బ్రాహ్మణాలు. వేదాలను
క్రమ పద్ధతిలో నిర్వహించడానికి, క్రమ పద్ధతిలో ఆర్డర్లో నిర్వహించుటకు ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యమైనటువంటి బ్రాహ్మణాలు చూసుకుంటే మనకి ముఖ్యమైన బ్రాహ్మణాలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ముఖ్యమైన బ్రాహ్మణాలు చూసుకున్నట్టయితే శతపథ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, మూడవ బ్రాహ్మణం తాండ్య మహాబ్రాహ్మణం, నాలుగవది జైమినీయ బ్రాహ్మణం. ఈ ఒక్కొక్క బ్రాహ్మణం ఏమేమి చెప్తాయో జాగ్రత్తగా నేర్చుకుంటే మనకు బ్రాహ్మణాలది జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్గా నేర్చుకున్నట్టే. సో ముఖ్యమైనటువంటి ఫస్ట్ది శతపథ బ్రాహ్మణం ఏం చెప్తుంది మనకి? శతపథ బ్రాహ్మణం ఏం చెప్తుంది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా వ్యవసాయ దశల గురించి చెప్తుంది. వ్యవసాయంలో ఎన్ని దశలు ఉన్నాయి, వ్యవసాయ దశల గురించి వివరిస్తుంది. గుర్తుపెట్టుకోండి. వ్యవసాయంలో ఎన్ని రకాలైనటువంటి దశలు ఉంటాయి ఏంటి అని చెప్పేది శతపథ బ్రాహ్మణం. సో చూడండి, అన్నీ కూడా నేర్చుకున్నది మనం వేదాలు, బ్రాహ్మణాలు అంతా వేద సాహిత్యం నుండే మనమంతా నేర్చుకున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్లీ వీ హ్యావ్ లర్న్డ్ ఫ్రమ్ వేద సాహిత్యం, వేదాల నుంచే నేర్చుకోవడం జరిగింది అని చెప్పొచ్చు. అలాగే ఇది ఎక్కువగా మృత్యువు గురించి చెప్తుంది, మనకు మృత్యువు గురించి వివరిస్తుంది. ఎక్కువగా మృత్యువు గురించి, పునర్జన్మల గురించి వివరిస్తుంది. ఏ బ్రాహ్మణం? శతపథ బ్రాహ్మణం. నెక్స్ట్ ఐతరేయ బ్రాహ్మణం. ఈ ఐతరేయ బ్రాహ్మణం దక్షిణ భారతదేశంలో ఉన్న గిరిజన జాతుల గురించి చెప్తుంది. ఆ గిరిజన జాతుల్లో ఒకళ్ళైనటువంటి ఆంధ్రుల గురించి చెప్తుంది. ఫస్ట్ పాయింట్ చూడండి, దక్షిణ భారతదేశంలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏ బ్రాహ్మణం ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. మనకు బ్రాహ్మణాలను అంటే ఏంటి అసలు అంటే వేదాలను క్రమ పద్ధతిలో ఏ విధంగా చేయాలో చెప్పేటివి. శతపథ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, తాండ్య మహాబ్రాహ్మణం, జైమినీయ బ్రాహ్మణం అని 4 ఉంటాయి. మనకి వ్యవసాయ దశల గురించి వివరించేది, మృత్యువు గురించి, పునర్జన్మల గురించి వివరించేది శతపథ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం మనకు చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో గిరిజన జాతుల గురించి వివరిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన జాతుల గురించి వివరిస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఆంధ్రుల ప్రస్తావన అనగా ఆంధ్రులను ఆంధ్రభృత్యులు అని పేర్కొంది. ఆంధ్రభృత్యులు అంటే భృతి కోసం అశోకుడి కింద పనిచేశారు కాబట్టి మొదట శాతవాహనులు ఆంధ్రభృత్యుడు, ఆంధ్ర ప్రస్తావనగా ఆంధ్రులను ఆంధ్రభృత్యులు అని పేర్కొంది. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి తాండ్య మహాబ్రాహ్మణం ఇది ఇతరులను ఆర్యులలో కలవడాన్ని వివరిస్తుంది. ఆర్యేతరులను ఆర్యులలో కలుపుటను వివరిస్తుంది. అలాగే లాస్ట్ అయినటువంటి జైమినీయ బ్రాహ్మణం సామవేదం అంటే సంగీతం గురించి వివరించేది జైమినీయ బ్రాహ్మణం. ఆల్రెడీ జైమినీ సంహిత అని మన కర్ణాటకలో ఉందని చెప్పాం. జైమినీయ బ్రాహ్మణం కూడా సామవేదంకు సంబంధించినది. జైమినీయ బ్రాహ్మణం సామవేదానికి సంబంధించినది అంటే సంగీతానికి సంబంధించినది అని చెప్పవచ్చు.
ఈ విధంగా మనకు ముఖ్యమైనటువంటి బ్రాహ్మణాలు మనకు ఉన్నాయి. ఈ బ్రాహ్మణాల తర్వాత మనం అరణ్యకాలు నేర్చుకుందాం. అరణ్యకాలు అంటే బ్రాహ్మణాలకు ఉపనిషత్తుల మధ్యన వారధిగా ఉండేటివి అరణ్యకాలు. అరణ్యాలలో ఉన్న శక్తిని గ్రహించడానికి ఉపయోగపడతాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అరణ్యకాలు అంటే అరణ్యాలలోని శక్తులను గ్రహించేవి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు వారధి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు వారధి ఇవి అరణ్యకాలు అనేటువంటివి. ఆ తర్వాత మనం ఉపనిషత్తుల గురించి నేర్చుకుంటాం. ఉపనిషత్తులు ఆత్మకు పరమాత్మకు అంటే జీవుడికి దేవుడికి మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. ఉపనిషత్తులు మనకు ముఖ్యంగా ఘోషించేటి ఏంటంటే ఆత్మకు పరమాత్మకు సంబంధాన్ని వివరిస్తాయి. ఉపనిషత్తులు హౌ టు గెట్ మోక్షం అనేటువంటిది ఎలా పొందాలనేటువంటి చెప్పేది ఉపనిషత్తులు. ఆత్మకు పరమాత్మకు సంబంధాన్ని వివరించేటి ఉపనిషత్తులు మొత్తం 108. గుర్తుపెట్టుకోవాలి. ఉపనిషత్తులు మొత్తం 108. ఇందులో మొదటి ఉపనిషత్తు ఈశోపనిషత్. దేవుడి సృష్టి మొత్తం దేవుడి నుండి జరిగింది, సృష్టి దేవుడి నుండి జరిగిందని చెప్పేది. చివరి ఉపనిషత్ ముక్తికోపనిషత్. ఇది మొదటిది చివరిది. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఉపనిషత్తులు మనకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి ఒక వాక్యం ఉంది. అది తైత్తరీయ ఉపనిషత్తు నుంచి తీసుకోబడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. తైత్తరీయ ఏ ఉపనిషత్తు నుండి ఏమి తీసుకోబడింది అనేటువంటిది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తైత్తరీయ ఉపనిషత్తు నుండి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే వాక్యం తీసుకోబడింది. ఈ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది.